యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు ఈ సాయంకాలపు శుభాభివందనము తెలియపరచుచు మీ మధ్యకి మేము శుభవార్త తీసుకొచ్చాము. ఆ శుభవార్త ఏమనగా, ఈ లోక సంబంధమైనది కాకుండా, భూ సంబంధమైనది కాకుండా, మానవులందరికీ, మనుషులందరికీ ప్రయోజనం కలిగించేటువంటి శుభవార్త. భూ సంబంధమైన వార్తలైతే భయము పుట్టిస్తాయి, ఆందోళన పుట్టిస్తాయి, రోగానికి కారణమవుతాయి. కానీ మేము చెప్పే శుభవార్త యేసు ప్రభుని గురించిన శుభవార్త. ఈ శుభవార్త వలన పాపము తొలగిపోతుంది, దేవుని రాజ్యం పొందుకునే అవకాశం ఉంది. గత రోజుల్లో 2019-20 ప్రాంతంలో కరోనా వచ్చినందువలన ఆ కరోనాలో అనేకులు వార్తలు వింటూ వార్తల వలన భయం పొంది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వార్తలు చూడకుండా ఉన్న వాళ్ళు బతికారు, వార్తలు విన్నవారు ప్రాణాన్ని కోల్పోయినారు. అదైతే అలా జరిగింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తునికి వచ్చిన వార్త ఎంత ఎక్కువసేపు వింటారో అంత ఎక్కువ విశ్వాసం పెరుగుతుంది. కాగా యేసుని గూర్చి వినటం వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసం వలన రోగ స్వస్థత, విశ్వాసం వలన పాప విడుదల, విశ్వాసం వలన యేసు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడ జరుగు కార్యం ఉన్నది. కనుక ప్రియమైన గ్రామస్తులారా, ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న వాళ్ళారా, ఈ లోకము అశాశ్వతము. ఈ లోకము పంచభూతములతో నిండి ఉన్నది. ఈ పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయము కాబోతున్న రోజు మన ముందున్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకటోసారి వచ్చారు, పాపులను రక్షించడానికి ఒకటోసారి వచ్చారు. రెండోసారి యేసు ప్రభు రాబోతున్నాడు. 2024 సంవత్సరం కిందట ఒకసారి వచ్చారు, గొర్రె పిల్లగా వచ్చారు. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్న మాట చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి అందరి పాప విమోచన నిమిత్తమై ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి రక్తము కాచి అందరి పాప దోషము తొలగొట్టడానికి యేసయ్య రక్తము కాచారు. ఆ రక్తములో ఏ మనిషి, ఏ కుటుంబము, ఏ ఊరు కడగబడుతుందో వారు పాపాల నుంచి రక్షించబడతారు, శాపము నుంచి విడిపించబడతారు. రెండోసారి యేసు ప్రభు రాబోతున్నాడు, మధ్య ఆకాశానికి వస్తాడు. అయితే ఎవరైతే యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా ఉండి యేసు ప్రభు కొరకు ఎవరు కనిపెట్టుకొని ఉంటారో వారి కొరకు రెండోసారి పాపం లేకుండా ప్రత్యక్షం కానై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ దేవుడు రెండోసారి పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఒకటోసారి పాపుల కోసం వచ్చాడు, రెండోసారి పరిశుద్ధులకు రాబోతున్నాడు. నీవు యేసు రక్తములో కడగబడిన వ్యక్తివయ్యి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉంటే రెండవసారి యేసు ప్రభు రాకడం వలన నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. ఈ పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో కాలిపోబోతున్నాయి కనుక నీవు, నీ కుటుంబము కాలిపోకుండా ఉండాలంటే యేసుని రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోవాలి. యేసు ప్రభుకి జాతి, మత, కుల విచక్షణ భేదం లేదు. దయచేసి మీ గ్రామానికి వస్తున్న మేము ఎందుకో తెలుసా? మత మార్పిడి కోసం కాదు, మనసు మార్పిడి కోసము. నీవు రెండవ రాకడం వలన యేసు ప్రభు చేత మేలు పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని యేసు ప్రభుతో రెండవ రాకడను ఆలస్యము చేయుచున్నాడు. దీర్ఘ శాంతం గలవాడై అందరూ మారు మనసు పొందాలని తన రెండవ రాకడను ఆలస్యము చేయుచున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ఆయుష్ ఇవ్వడం కారణం ఏంటంటే నువ్వు మనసు మార్చుకోవాలని, నువ్వు మారు మనసు పొందాలని, నీ పాపాల నుంచి కడిగివేయబడి యేసు రక్తంతో పరిశుద్ధపరచబడి రెండవ రాకడలో నువ్వు మేలు పొందాలని, మధ్య ఆకాశంలో ఆ పెళ్లి విందులో ఉండాలని యేసు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరూ నశించకూడదని యేసు ప్రభు ఇష్టపడుతున్నారు. ఈ శుభవార్త అదే. నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు సహోదరి, నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు సహోదరుడా. నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ కుటుంబ సభ్యులు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రేమించుతున్నాడు. యేసు ప్రేమను అర్థం చేసుకుని మనసు మార్చుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా రుజువు చేసుకోవడానికి, దేవా నేను పాపిని, యేసయ్యా నేను పాపినని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి లేచారని హృదయంలో విశ్వసిస్తే నీవు, నీ కుటుంబము రక్షించబడతారు.
అందుకే ఈ అంత్యదినాల్లో ఈ సువార్త మీ యుద్ధకు వచ్చింది. ఈ సువార్త నమ్మి మారు మనసు పొందండి. రెండవ రాకల్లో ఆయనతో మేలు పొందే కుటుంబముగా మీ కుటుంబాలు దీవించబడండి. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు రక్షించబడతారు. ఆ ప్రకారంగా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఈ వాక్యము ఈ మాటలు ఫలించునుగా. కానీ యేసు నామములో ప్రకటిస్తూ మిమ్మల్ని రక్షణ పొందేలాగా దీవిస్తున్నాము. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.